शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024 సంవత్సరము ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో సూర్యుడు ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. అంగారకుడు మట్టుకు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. అంటే ప్రారంభంలో ఏకాదశంలో ఉన్నాడు, దాని తర్వాత మళ్ళీ ద్వాదశంలోకి వస్తున్నాడు. అంటే అంగారకుడి యొక్క ఫలితం కూడాను 50% బాగుంది. ఇక బుధుడు 1-12 అంటే జన్మ ద్వాదశాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. గురువు 3వ స్థానం బాధక స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు ఏకాదశ ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. దాదాపు అన్ని గ్రహాలు కూడాను ప్రతికూలంగానే ఉన్నాయి, శుక్రుడు మినహాయించి. కుజుడు 50% బాగున్నాడు. మిగతా అన్ని గ్రహాలు కూడాను ప్రతికూలంగానే ఉన్నాయి. కనుక కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి ప్రతికూలంగానే ఉంది. కనుక అన్ని విషయాల లోపల కూడాను జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి పనిని శ్రద్ధగా నిర్వర్తించాలి, రెట్టింపు శ్రద్ధ వహించాలి. ఇక ముఖ్యంగా అన్నదమ్ములు, బంధువులు, ఆత్మీయులతో కొంత సహకారం గోచరిస్తుంది. మొదట్లో అంటే ప్రారంభంలో సహకారం లభిస్తుంది. వారి యొక్క సూచనలు మీకు లాభదాయకంగానే ఉంటాయి. అయినప్పటికీ మాసాంతంలో మళ్ళీ ఏదో ఒక రకంగా వైషమ్యాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. భూములు, వాహనములు ఇలాంటి వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కొంత అనుకూలంగానే ఉంది, సంతృప్తిగానే ఉంటారు. అయినప్పటికీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను త్యజించండి. విచక్షణతో కూడుకున్నటువంటి నిర్ణయాలు చేయండి. ఇక కుటుంబ పెద్దల యొక్క సహకారం లభిస్తుంది. ఇంటి వాతావరణం మట్టు మీకు 100% బాగుంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలే మీకు ఈ మాసం ఒక అండ. మిగతావన్నీ కూడాను ఇబ్బందికరంగానే ఉన్నప్పటికీ భార్య, పిల్లలు, పెద్దల యొక్క సహకారం మట్టుకు మీకు లభిస్తుంది. వారందరితోనూ కూడాను సంతృప్తిగా ఉంటారు. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. తోటి ఉద్యోగులతో మనస్పర్ధలు, కలహాలు, పై అధికారులతో వైషమ్యాలు, పై అధికారుల విమర్శలకు గురి కావడము, పని భారం పెరగడం మూలకంగా అలసట, తరచుగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడాను ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఇబ్బందుల మూలకంగా స్థానచలనం కూడాను గోచరిస్తుంది. కనుక కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారస్తులకు మట్టుకు చేతిలో ఉన్న వ్యాపారం బాగానే కొనసాగుతుంది. కొత్త వ్యాపారాన్ని మట్టుకు ఆలోచించకండి. ఆలోచించినా కూడాను అవి ముందుకు జరగవు. అతి కష్టం మీద మీరు ప్రారంభించినప్పటికీ అందులో నష్టాన్నే చవి చూస్తారు. కనుక కొత్త వ్యాపారం వైపుకు వెళ్లకుండా ఉండడమే ఈ మాసం మంచిది. న్యాయపరమైన సమస్యలతో ఖర్చులు, కోర్టు కేసులు, రాజకీయ ఇబ్బందులు,
పోలీసు కేసులు, వీటి మూలకంగా అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే శ్రమించాలి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము కష్టపడాలి, 200% ఎఫర్ట్స్ పెట్టాలి. మనం ఎఫర్ట్స్ పెట్టినట్టయితే తప్పకుండా ప్రతిఫలం లభిస్తుంది. 100% ప్రతిఫలం లేకపోయినా కూడాను 70% అయినా కూడాను మీకు లభిస్తుంది. కనుక మానవ ప్రయత్నము ఈ సమయం లోపల చాలా అవసరము. ఇక విద్యార్థులు ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడాను కొంత ఆటంకాలు కనబడుతున్నాయి. ఆర్థిక సమస్య మూలకంగా ఆలస్యము, తర్వాత సరియైన నిర్ణయాలు తీసుకోకపోవడం మూలకంగా ఆలస్యము, ఇలాంటివి గోచరిస్తున్నాయి. గనక బాగా ఆలోచించి ఈ మాసము ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు, కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు, గురు శని రాహు కేతువులు అన్ని గ్రహాలు కూడాను ప్రతికూలంగా ఉన్నాయి. కనుక తప్పకుండా పరిహారం చేసుకోవాలి. సూర్యుడి యొక్క ప్రీత్యర్థమై సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడికి ఉదయం పూట లేచి అర్ఘ్యప్రదానం చేసుకోండి, నీళ్లు వదిలిపెట్టండి. సూర్యుడికి అర్ఘ్యప్రదానం మూలకంగా సూర్యుడు సంతోషిస్తాడు, మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. సూర్యుడికి కావలసిందే నమస్కారం గనక నమస్కార ప్రియో భానుహు అన్నారు శాస్త్రం లోపల. కనుక సూర్యుడికి ముఖ్యంగా మీరు లేవగానే స్నానం చేసిన తర్వాత నమస్కారం చేసుకున్నట్టయితే 12 సార్లు మీకు అన్నీ కూడాను దూరం అయిపోతాయి. ఇక అంగారకుడు బాగాలేడు, ద్వాదశ స్థానంలో ఉన్నాడు. ప్రారంభంలో ఏకాదశంలో ఉన్నప్పటికీ చివరిలో ద్వాదశంలోకి ప్రవేశిస్తున్నాడు. గనక సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. తర్వాత గురువు 3వ స్థానంలో ఉన్నాడు. ఆ గురువు బాధక స్థానంలో ఉండడం మూలకంగా మీకు ఇబ్బందులు తప్పవు. అనవసరమైన ఆటంకాల మూలకంగా మానసికంగా అశాంతి అనేటువంటిది గోచరిస్తుంది. కనుక సద్గురువులను సందర్శించుకోండి, మాతాపితృవులను సేవించండి, గోమాతను సేవించండి, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి, లేదా గురు చరిత్ర పారాయణం చేసుకోండి. ఇవన్నీ చేయలేకపోయినా కూడాను మీకు ఏది అనుకూలమని అనిపిస్తే అది చేపట్టండి, ఆ పరిహారాన్ని చేసుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతి అనేటువంటి ఆ బృహస్పతికి సంబంధించిన మూలమంత్రాన్ని పారాయణం చేసుకోండి. ప్రతినిత్యం కూడాను 16 సార్లు జపించండి. ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది మీకు. శనేశ్వరుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. అనవసరమైనటువంటి ఇబ్బందులు, విమర్శలు, ఖర్చులు ఇవన్నీ కూడాను ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని మీరు ప్రతినిత్యము కూడాను జపించుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 19 సార్లు జపించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇందులో ఏది ఒక్కటి చేసినప్పటికీ మీకు సత్ఫలితమే ఉంటుంది. అన్నీ చేయగలిగితే మంచిదే. సమయాన్ని చూసుకొని ఒక పరిహారం చేస్తూ మళ్ళీ మీరు చేయవలసినటువంటి ప్రయత్నాలు చేయాలి. ఏ పని చేయకుండా మనం పరిహారమే నేను జపం చేసుకుంటానే కూర్చుంటానంటే కుదరదు. మానవ ప్రయత్నం కంటిన్యూస్గా జరగాలి. ఆ కంటిన్యూస్గా మనం చేసేటువంటి ప్రయత్నంతోనే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది సంభవిస్తుంది. ఇక రాహు కేతువులు కూడాను బాగాలేరు. ద్వితీయ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో కేతువు. రాహు కేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని సందర్శించుకోండి.
అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని పఠించండి. కేతు ప్రీత్యర్థమై మహాగణాధిపతిని సేవించండి. ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. తప్పకుండా ఈ కుంభరాశి జాతకులు పరిహారాలు చేసుకోండి. ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి భయానికి గురి కాకుండా భగవంతుణ్ణి సేవించినట్టయితే తప్పకుండా ఈ గ్రహాలన్నీ కూడాను మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తాయి. భగవంతుణ్ణి సేవించడం కంటే గొప్పనైనటువంటి విషయం ఏదీ లేదు. కనుక గ్రహాలు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ స్థానంలో ఉన్నప్పటికీ భగవంతుణ్ణి మీరు ప్రతినిత్యం కూడాను సేవించండి. ఇవన్నీ కూడాను దూరమైపోయి శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.